వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు మనము సూజీ రవ్వ ఉప్మా ప్లస్ టమాటా చట్నీ చేసుకున్నామండి. ఇది టమాటా చట్నీకి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను మొత్తం ఇట్లా వేపుకునేద్దామండి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసేసి ఒక స్పూను నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే టమాటా చట్నీకి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ బాండీల్లోనే ఆయిల్ వేసి ఒక పెద్ద ఎర్రగడ్డ వేసుకోండి. వెల్లిపాయలు ఒక 10 వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు 1/4 కిలో ఉన్నాయండి. అవి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకున్నాము. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో 10 పచ్చిమిరపకాయలు వేసుకో, ఒక రవ్వ చింతపండు అండి. ఇది పక్కన పెట్టేసుకొని అది సిమ్లో పెట్టుకొని ఇంకో బాండిల్ పెట్టుకున్నామండి. ఇది ఉప్మా చేసుకున్నాము. ఈ బాండిల్లో ఆయిల్ వేసి పోపులన్నీ శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. క్యారెట్ వేసుకున్నామండి, బాగుంటుంది క్యారెట్ వేసుకుంటే. జీడిపప్పు మర్చిపోయాను, టమాటాలు వేసి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. టమాటా చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారిచ్చిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకున్నాము. ప్రస్తుతానికి కింద దింపేస్తాము. ఆ పొయ్యి మీదనే ఇప్పుడు ఉప్మాకు మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పెద్ద గ్లాస్ అండి ఇది. ఈ పెద్ద గ్లాసు ఉప్మా రవ్వ వేసాను, సూజీ రవ్వ. ఒక 1/2 గ్లాసు సేమియా వేసాను. ఇవి బాగా వేయగలండి. ఎర్రగా అయిపోతే గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వరకు వేయించాలి. ఇప్పుడు 1కి 2 వేసానండి. సేమియాకు మాత్రం 1/2 వేసాను. అది పెద్దగా వాటర్ పట్టదండి. ఇప్పుడు బాగా తిప్పేసి సిమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ పోపు గింజలు వేయించుకున్నాం కదా, శనగగింజలు అవంతా పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా వేసుకున్నామండి. బాగుంటుంది. టమాటా కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఉప్మా అయిపోయిందండి. ముందు బాండిల్ ఉన్నింది కదా టమాటా వేయించి, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకున్నామండి. ఫస్ట్ పోపు వేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్, శనగగింజలు, టమాటా పేస్ట్, అది దీంట్లో వేసుకున్నామండి. ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, ఉప్మాలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఉప్మా ఇప్పుడు సర్వ్ చేసుకున్నామండి. టమాటా వేసి బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్.